హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అజిత బ్లాగ్స్. నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మా పాప షార్ట్స్ చేస్తున్నాయి కదా, ఆమె ఫ్రాక్స్ అన్నీ చూపిస్తాను. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో పెట్టండి. పాప ప్రతిరోజు వేస్తుంది మనకు డ్యాన్సులు. ఇట్లా ఆ పాప ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ ఇప్పుడు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, ఒక్కసారి వీడియోకి వెళ్దాం. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, ఒకసారి వీడియోకి వెళ్దాం. సో ఇది నారాయణపేట హాఫ్ సారీ అండి. ఇది సపరేట్ సారీ తీసుకొని స్టిచ్ చేయించిన హాఫ్ సారీ. ఒకసారి మనం బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ డిజైన్ వచ్చి హాఫ్ బ్లౌజ్ స్టిచ్. సో బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించామండి. బ్లౌజ్ వచ్చేసి హాఫ్ బ్లౌజు, స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెట్టి కింద పట్టి పెట్టించినాం. ఒకసారి ఫుల్గా చూడండి. సో ఇది హాఫ్ బ్లౌజ్ అండి. 9 to 10 years పాపకి ఇట్లా సరిపోతుంది. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. సో బ్యాక్ సైడ్ ఇట్లా నార్మల్గా ఉక్కులు పెట్టి స్టిచ్ చేయించాను. సో బ్లౌజ్ అయితే ఇదే అండి. నెక్స్ట్ స్కర్ట్ చూద్దాం. సో పక్క పెట్టేసి నెక్స్ట్ స్కర్ట్ చూద్దాం. స్కర్ట్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేయించాను, ఒకసారి చూడండి. సో అలా పట్టి కిందకి వచ్చేసిందండి. అంటే ఒక సారీలో ఒక పాపకి ఫ్రాక్ అయింది, ఇలా స్కర్ట్ అండ్ బ్లౌజ్ అయిందండి. సో చూడండి, ఫుల్గా చూడండి. సైడ్కి అట్లా పెట్టించాను కొంచెం డిజైన్ కొద్ది, అండ్ దానికి ఉక్స్ కూడా పెట్టించానండి. కావాలంటే ఉక్స్ కూడా చూడండి మీరు. సో పిల్లలకి థ్రెడ్స్ పెడితే కుట్టుకున్నట్టు అవుతుంది కదా, సో అది డిజైన్కి అట్లా స్టైల్ కోసం పెట్టించాను. ఉక్స్ పెడితే కూడా సరిపోతుంది. ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లలకి. సో స్కర్ట్ అండ్ బ్లౌజ్ అయితే ఇదండి. తర్వాత ఓణి చూద్దాం. ఓణి వచ్చేసి సపరేట్గా సారీ తీసుకున్నామండి. ఇది పాపకి 1.5 మీటర్ పట్టింది. సో మిగతాది వేరే వాళ్ళకి ఇచ్చేసినా కానీ ఈ ఓణి వచ్చేసి మీటర్న్నర సరిపోతుంది. సో ఇదేనండి నారాయణపేట హాఫ్ సారీ. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్, 5 years నుంచి ఇదే చాలా ట్రెండింగ్గా ఉంది. పిల్లలకు మంచిగా ముద్దుగా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా కావాలనుకుంటే మంచిగా క్లాత్ తీసుకొని లేదంటే సారీ తీసుకొని స్టిచ్ చేయించండి. సో ఓకేనండి. నెక్స్ట్ వేరే ఫ్రాక్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. ఫ్రాక్ ఒకసారి చూడండి ముందు ఎట్లుందో. సో పైన కొంచెం చెమ్కి వర్క్ వచ్చి సైడ్ కింద కొంచెం డిజైన్ లాగా వచ్చింది, మధ్యలో పట్టి వచ్చింది నడుము దగ్గర. సో లాంగ్ ఫ్రాక్ అండి. ఈ క్లాత్ చాలా బాగుంది. ఇది మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఫ్రాక్ పిల్లలకి చాలా కంఫర్ట్గా అండ్ పిల్లలు కూడా చాలా నీట్గా వేర్ చేసుకుంటారు. సో ఒకసారి మీరు ఫుల్గా చూడండి. బ్యాక్ సైడ్ అలా వచ్చింది. క్లాత్ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. పిల్లలు మంచిగా ఈజీగా కంఫర్ట్గా వేసుకుంటారు. సో కొడుతుందని ఏది లేదు. నైట్ టైం అయితే మంచి షైనింగ్గా కనిపిస్తుంది ఫ్రాకు. ఒకసారి ఫుల్గా చూడండి. ఓకే అండి. సో ఇది వచ్చేసి లోకల్ స్టోర్లో తీసుకున్నామండి, ఆన్లైన్లో అయితే కాదు. లోకల్ స్టోర్లో ఇది అరౌండ్ 1000 అబోవ్ పడింది ఫ్రాకు. సో ఇదైతే లోకల్ స్టోర్లో తీసుకున్నాము, ఆన్లైన్లో అయితే కాదు. ఆన్లైన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయలేము, ఎందుకంటే బయట తీసుకున్నాం కాబట్టి. సో ఇది 9 to 10 years పిల్లలకైతే ఈజీగా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. ఇది వచ్చేసి పింక్ అండి, నెట్టెడ్లో వచ్చింది. ఇది పార్టీ వేర్ కలెక్షన్ అండి. సింపుల్గా ఎలిగెంట్గా, మరీ చాలా గ్రాండ్ లుక్ అవసరం లేదండి. సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను అజియోలో తీసుకున్నానండి, ఆఫర్లో తీసుకున్నాను. చాలా తక్కువ పడింది నాకు అమౌంట్. సో ఈ ఫ్రాక్ వచ్చేసి అజియోలో తీసుకున్నాను. ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు చాలా తక్కువకు పడుతుంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. లోపల లైనింగ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారండి. 2 నడుము దగ్గర చిన్న చెమ్కి వర్క్ ఇచ్చిల్లు, దాన్ని ఏమంటారో మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోలో.
నెక్ దగ్గర చిన్నగా డిజైన్ లెక్క నెట్టెడ్ ఇచ్చి కింద డిజైన్ టైప్ మంచిగా ఇచ్చారు. బాగుందండి ఫ్రాకు. అరౌండ్ 700 ఆ రేంజ్లో పడింది నాకు. ఆఫర్స్ టైంలో తీసుకుంటే ఇంకా మీకు చాలా బాగా తక్కువకి వస్తుంది. సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ కలర్ అంటారు కదండి. సో ఇది ఒకసారి ఈ ఫ్రాక్ చూద్దాం. మంచి పార్టీ వేర్ అండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ కలర్ అండి. చాలా బాగుంది. మంచి పార్టీ వేర్ కలెక్షన్. పైన నెక్ ప్యాటర్న్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఇది నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. సో బ్యాక్ అయితే ఇలా వచ్చింది. సింపుల్ జిబ్బు, కింద మొత్తం నెట్టడు. మధ్యలో బ్యాక్ సైడ్ అయితే ఫ్లవర్స్ రాలేదు, ఫ్రంట్ సైడ్ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి. ఒకసారి ముందు సైడ్ చూడండి, అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. కింద ఫ్రిల్స్ కూడా ఇచ్చారు. బాగుందండి ఫ్రాకు. ఇది నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. ఇది వచ్చేసి బ్లూ కలర్. ఇది ఒకసారి చూడండి, చాలా బాగుంది. కలర్ చూడండి ఎంత వైబ్రేషన్గా మంచిగా కనిపిస్తుంది. సో పైన నెక్ వచ్చేసి అలా వచ్చిందండి. కింద మొత్తం నెట్టు, కానీ ఇలా ఉంటుంది ఫ్రాకు. మీరు కావాలంటే ఫోటో సైడ్కి యాడ్ చేస్తాను, పాప వేసుకున్న పిక్స్. స్లీవ్స్ అట్లా వచ్చినాయి, సైడ్కి స్లీవ్స్ ఇలా వచ్చినాయి. ఫ్రాక్ మొత్తం అయితే ఇదే ఉంది. ఇది అజిలో తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ జిబ్బు, ఫ్రాక్ అయితే ఇలా ఉంది. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నానండి. యూనికార్న్ ఫ్రాక్ అంటారు కదా, చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. ఇది అరౌండ్ 300 to 250 ఆ రేంజ్లో వచ్చిందండి. పాప ఆల్రెడీ యూజ్ చేస్తుంది. ఇది మీషోలో తీసుకున్నాను. సో చూడండి, ఇది చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఆల్రెడీ పాప షార్ట్లో వేసుకొని ఈ డ్యాన్స్ కూడా చేసింది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. ఓకే, ఇలా ఉంది. సో ఇది జెమ్ సూట్ అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. పైన షోల్డర్ దగ్గర థ్రెడ్స్ కట్టుకోవచ్చు. స్లీవ్స్ రాలేదు కానీ థ్రెడ్స్ అండి. సో ఇది మీషోలో తీసుకున్నాను. వైట్. మీకు లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ పింక్ కలర్లో చూద్దాం. సో అది కూడా జెమ్ సూట్ అండి. సో జెమ్ సూట్ ఇలా ఉంది. మీరు బయటకి తీసుకెళ్ళినప్పుడు కానీ క్యాజువల్గా మంచిగా వేర్ చేయొచ్చు. చాలా పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఈ రెండు వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది మీషోలో తీసుకున్నానండి. బ్లౌజ్ ఇది పింక్ కలర్, మధ్యలో కొంచెం డిజైన్ వైజ్గా వచ్చింది. సో బ్యాక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ థ్రెడ్స్ వచ్చినాయి, అంటే ఉక్కులు జిబ్ లాంటిది ఏం ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ ఇలా వచ్చింది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలానే వచ్చింది. కొంచెం క్లియర్గా చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో. సో జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది. నెక్స్ట్ స్కర్ట్ చూద్దాం. దీనికి ఓని కూడా ఇచ్చారండి. స్కర్ట్ అయితే సింపుల్గా ఇచ్చారు. ఏదన్నా టెంపుల్స్ కానీ బయటికి కానీ ఇంట్లో పూజ టైంలో కూడా వేర్ చేయొచ్చు. బాగుంటుంది పిల్లలకు. దీనికి ఓని కూడా ప్రొవైడ్ చేశారండి. ఓని చూడండి ఒకసారి, సరిపోతుంది. పిల్లలు ఓని అని చాలా ఏడుస్తారు కదా, మన శారీస్ పట్టు తీసుకొని వేసుకుంటారు. సో ఇలా వచ్చింది. ఓని కూడా పిల్లలకి సరిపోయింది ఇచ్చారు. ఇది నార్మల్ డైలీ వేర్ ఫ్రాక్ అండి. ఇది మీషోలోనే తీసుకున్నాను. ఇది 5 to 7-8 ఇయర్స్ పిల్లలకు వస్తుంది. ఇంట్లో కూడా వేయవచ్చు. ఇది మంచి డైలీ వేర్కి పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. థ్రెడ్స్ కూడా వచ్చాయండి. స్లీవ్స్ కూడా చూడండి మంచిగా రఫుల్ హ్యాండ్స్ లెక్క మంచిగా చిన్నగా ఇచ్చారు. ఇది రీసెంట్గా తీసుకున్నాను. లెహంగా టైపు. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్రంట్ సైడ్ చూడండి. మంచి పార్టీ వేర్ కలెక్షన్. స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, కానీ ఇంకా స్టిచ్ చేయించలేదు. లోపల స్లీవ్స్ కూడా ఇచ్చారు. ఇది లోకల్ స్టోర్లో తీసుకున్నానండి. స్కర్ట్ అయితే చూడండి, స్కర్ట్ ఇలా వచ్చిందో.
సో మంచి గ్రాండ్ లుక్ ఇచ్చింది చూడండి. స్కర్ట్ ఇలా వచ్చింది. 9 to 10 years పిల్లలకి ఈజీగా సరిపోతుంది. 11 years పిల్లలు కూడా సరిపోతుంది ఈజీగా. సో మీకు ఇందులో ఏ ఫ్రాక్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ అడగండి, నేను అడ్రస్ చెప్తాను. లింక్స్ కావాలంటే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓనీ అంతే అండి. ఇది ఆర్గంజా శారీ తీసుకొని స్టిచ్ చేయించానండి పాపకి. సో మామ్ అండ్ డాటర్. ఇది మామ్ అండ్ డాటర్. సో పాప ఫ్రాక్ అండి. ఇది ఒక శారీ తీసుకొని ఇలా ఇద్దరు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మామ్ అండ్ డాటర్ కాంబో. సో మామ్కి అలా స్లీవ్స్ పెట్టించాను. పాపకు వచ్చేసి పాప స్లీవ్స్ వచ్చేసి ఇట్లా రాహుల్ హ్యాండ్స్లో స్టిచ్ చేయించాను 3 layers పెట్టి. సో టోటల్ లుక్ అయితే ఇది ఒక లెహంగా అండి, ఆరెంజ్ కలర్. దీని స్కర్ట్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి. దీనికి ఓన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓన్ కూడా చూద్దాం. టాప్ స్కర్ట్ అండ్ చున్నీ. ఈ చున్నీ నెట్టెడ్లో వచ్చింది. సైడ్స్కి లేస్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ది. చున్నీ అయితే ఇది ఉంది. నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ చూద్దాం. పింక్ అండ్ వైట్ ఫ్రాక్ అండి. సో ఈ ఫ్రాక్ ఈ మధ్యలో చాలా ట్రెండింగ్ అవుతుంది. క్రష్ టైప్ వచ్చింది ఫ్రాక్. సో పైన నెక్ ఇలా, స్లీవ్స్ వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ వచ్చినాయండి. సో టోటల్ లుక్ అయితే ఇది. సో ఇదొకటి జిన్ అండి. ఇది నేను మాంగళ్యలో తీసుకున్నాను. దీనికి వచ్చేసి టాప్ వచ్చైతే ఇలా వచ్చింది, బటర్ఫ్లై టైపు. చాలా మంచిగా ఉందండి ఇది. టోటల్ లుక్ అయితే ఇదండి. ఇది అటాచ్డ్ వచ్చింది. లోపల టీషర్ట్ టైప్ వచ్చి సైడ్స్కి ఇవి అటాచ్ వచ్చింది. ఫుల్ లుక్ అయితే ఇది. ఈ జీన్స్ పైకి ఒక్క జిన్ ఉంటే ఇలా ఏదైనా కూడా వేర్ చేయొచ్చు. చూడండి, ఒక 2-3 జీన్స్ ఉంటే దాని మీద టాప్స్ చాలా బోల్డ్ తీసుకోవచ్చు. అంతేనండి ఇలా ఈరోజు వీడియో. సో ఫ్రాక్ కలెక్షన్ చూసారు కదా. మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.